హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తస్సు టాక్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో రీజనింగ్లో థర్డ్ టాపిక్ చూద్దాం. దట్ ఈస్ బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్ మీన్స్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. హౌ దీస్ బ్లడ్ రిలేషన్స్ కెన్ బి సాల్వ్ ఇన్ ద రీజనింగ్. అంటే రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్లడ్ రిలేషన్స్ వచ్చి ఉండాలి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే. సో ఈరోజు మనం టోటల్గా బ్లడ్ రిలేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే ఫాదర్, మదర్, గ్రాండ్ మదర్, ఆంటీ, అంకుల్, సిబ్లింగ్స్ ఎలా మనకి రిలేట్ అయ్యారు అనేవి మొత్తం ఈ వీడియోలో చూస్తాము. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇప్పుడు మీరున్నారు. సపోజ్ మీ పేరు సారా. మీరు సారా అంటే యు. మీ మదర్ అండ్ ఫాదర్ అంటే మీ పేరెంట్స్. మీ నాన్న ఫాదర్, మీ మదర్ అంటే మీ అమ్మ మదర్. సో వీళ్ళు పేరెంట్స్ అన్నమాట. మీ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. మీ మదర్ వాళ్ళ పేరెంట్స్ ఏమవుతారు? సేమ్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. ఇప్పుడు మదర్ సైడ్ వాళ్ళ పేరెంట్స్కి, ఫాదర్ సైడ్ వాళ్ళ పేరెంట్స్కి ఎలా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం? ఫాదర్ సైడ్ ఉన్న వాళ్ళని ప్యాటర్నల్ అంటాం. మదర్ సైడ్ ఉన్న వాళ్ళని మ్యాటర్నల్ అంటాం. సో మీ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ని ఏమంటారు? అంటే మీ తాతయ్యని ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, మీ నాన్నమ్మని ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటాం. అదే మీ అమ్మమ్మని మ్యాటర్నల్ గ్రాండ్ మదర్, మీ తాతయ్యని మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. సారా అంటే మీరు, మీ ఫాదర్ మీ నాన్న, మీ అమ్మ. మీ అమ్మ వాళ్ళ పేరెంట్స్, మీ అమ్మమ్మ వచ్చి మ్యాటర్నల్ గ్రాండ్ మదర్, మీ తాతయ్య వచ్చి మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ మీ డాడీ వాళ్ళ నాన్న అంటే మీ తాతయ్య వచ్చి ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, మీ నాన్నమ్మ వచ్చి ప్యాటర్నల్ గ్రాండ్ మదర్. సో ఇప్పుడు మీకు సారాకి చెల్లెలు లైక్ అరుణ్, తమ్ముడు. చెల్లెలు అనుకోండి జోయా. సిస్టర్ సారాకి అంటే మీ చెల్లెలు వచ్చి జోయా, మీ తమ్ముడు లేదా అన్న బ్రదర్ అరుణ్. మీ తమ్ముడు కానీ అక్క కానీ, మీ తమ్ముడు అన్న కానీ అరుణ్, మీ అక్క చెల్లెలు కానీ జోయా, ఎవరో ఒకరు అనుకోండి. సో వీళ్ళు మీకు బ్రదర్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు మీ ఫాదర్ వాళ్ళ సిబ్లింగ్స్ అంటే మీ నాన్న యొక్క బ్రదర్ కానీ సిస్టర్ కానీ. మీ నాన్న యొక్క బ్రదర్ అండ్ సిస్టర్ మీకేమవుతారు? ఆంటీ, అంకుల్. మీ అత్త వచ్చి మీకు ఆంటీ అవుతుంది. మీ మావయ్య వచ్చి అంకుల్ మీ అత్త వచ్చి ఆంటీ అవుతుంది. మీ పెద్దనాన్న కానీ చిన్నాన్న కానీ వాళ్ళు మీకు అంకుల్ అవుతారు. ఇప్పుడు మీ డాడీ వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ మీకు అంకుల్ అవుతారు. మీ డాడీ వాళ్ళ అక్క కానీ చెల్లెలు కానీ మీకు ఆంటీ అవుతారు. అంటే మీ మేనత్త వచ్చి ఆంటీ, మీ బాబాయ్ కానీ మీ పెద్దనాన్న కానీ అంకుల్ అవుతారు. సో సేమ్ హియర్, మీ మమ్మీ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్. మీ మమ్మీ వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ మీకేమవుతారు? అంకుల్ అవుతారు. మీ మమ్మీ వాళ్ళ అక్క కానీ చెల్లెలు కానీ ఆంటీ అవుతారు. అంటే మీ మామయ్య వచ్చి అంకుల్, మీ పెద్దమ్మ మీ చిన్నమ్మ కానీ ఆంటీ అవుతారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలు అన్నమాట.
మీ పెదనాన్న పిల్లలు కానీ, మీ మేనత్త పిల్లలు కానీ మీకేమవుతారు? కజిన్స్ అవుతారు. సేమ్ హియర్. మీ మావయ్య పిల్లలు లేదా మీ పెద్దమ్మ మీ చిన్నమ్మ పిల్లలొచ్చి కజిన్స్ అవుతారు మీకు. సో, ఇప్పుడు సారా హస్బెండ్ ఏదో పేరు. విజయ్ అనుకోండి. సారా యొక్క హస్బెండ్ విజయ్. విజయ్ వాళ్ళ పేరెంట్స్ సారాకేమవుతారు? అంటే సారా వాళ్ళ అత్త మదర్ ఇన్ లా అవుతుంది. విజయ్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఫాదర్ ఇన్ లా అవుతారు సారాకి. విజయ్ వాళ్ళ చెల్లెలు కావ్య అనుకోండి. సారాకి ఏమవుతుంది? విజయ్ వాళ్ళ చెల్లెలు సిస్టర్ ఇన్ లా అవుతుంది. కావ్య వాళ్ళ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా అవుతారు. విజయ్ వాళ్ళ సిస్టర్ అంటే వాళ్ళ అక్క కానీ చెల్లెలు కానీ కావ్య అనుకోండి. విజయ్కి ఏమవుతారు? అక్క. వాళ్ళ హస్బెండ్ అవుతారు బ్రదర్ ఇన్ లా. సేమ్ సారాకు కూడా కావ్య కావ్య వచ్చి సిస్టర్ ఇన్ లా, కావ్య వాళ్ళ హస్బెండ్ వచ్చి బ్రదర్ ఇన్ లా అవుతారు. సో కావ్య హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఏమవుతారు? సన్ అండ్ డాటర్. విజయ్కి సన్ అంటే నీఫ్యూ, డాటర్ అంటే నైస్. సో విజయ్ సారాకి కావ్య వాళ్ళ పిల్లలు వచ్చి నీఫ్యూ నీస్ అవుతారు. సేమ్ ఇలాగే సారా యొక్క కజిన్ పిల్లలు ఏమవుతారు? సారాస్ కజిన్ చైల్డ్ ఏమవుతారు? సన్ అండ్ డాటర్. సారా కజిన్స్ యొక్క పిల్లలు వచ్చి సేమ్ నీఫ్యూ నీస్. సో అన్ని రిలేషన్స్ కవర్ చేశానా? ఓకే. విజయ్కి సారా వాళ్ళ మదర్ ఏమవుతారు? మదర్ ఇన్ లా అవుతారు. విజయ్కి సారా వాళ్ళ ఫాదర్ ఇన్ లా అవుతారు. విజయ్కి సారా వాళ్ళ బ్రదర్ వచ్చి బ్రదర్ ఇన్ లా అవుతారు. విజయ్కి సారా వాళ్ళ సిస్టర్ వచ్చి సిస్టర్ ఇన్ లా అవుతారు. ఇన్ కేస్ విజయ్కి బ్రదర్ ఉన్నారనుకోండి, సారాకి విజయ్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? బ్రదర్ ఇన్ లా అవుతారు. వాళ్ళ వైఫ్ వచ్చి సిస్టర్ ఇన్ లా అవుతారు. సో ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ రిలేషన్స్. అన్ని రిలేషన్స్ అనేవి కవర్ చేశాను. మోస్ట్లీ అన్నీ కవర్ చేశాను. వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు రీజనింగ్లో. సో ఫస్ట్ మనకి ఈ బేసిక్ రిలేషన్స్ అనేవి తెలుసుంటే ఈజీగా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, బట్ రిలేషన్స్ అర్థమైతే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో బ్లడ్ రిలేషన్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి టుమారో డిస్కస్ చేస్తాను. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్ హియర్. వాట్ ఆర్ ద రిలేషన్స్, హౌ ఆల్ ఆర్ రిలేటెడ్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. If you like the video, please do like, share and subscribe for more videos. Thanks for watching. We will meet in the